కొద్దిగా అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ ఆహ్వానిస్తున్నాం. So when you recollect the, and I am very happy to share here, you are to do the excellent work. Especially it is very difficult to see the city rescue of any of the region required. In the present scenario, there are so many schemes. నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ సందర్భంగా The schemes launched by either from the state government, either from the central government. మనం ఈ రోజు ఇక్కడ ఐకానిక్ వీక్ లో క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం సార్. ఈ క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ లో టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయిన పిఎంఈజీపీ, ముద్ర, స్టాండప్, పిఎంఎఫ్ఎంఈ, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత, ఇతర లోన్స్, అలాగే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ పిఎంజేబీవై, పిఎంఎస్బీవై, ఏపీవై మన బెనిఫిషియర్స్ యొక్క మొత్తము ఈ జూన్ 1 నుండి ఈ రోజు వరకు 600 crores శాంక్షన్ చేశారు సార్. జిల్లాలో మొత్తము అన్ని లోన్స్ కలిపి అది తమరి స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని తమరి ద్వారా మొత్తము కంప్లీట్ చేశారు సార్. సో ఇక్కడ ఈ ఆజాదీ అమృతోత్సవంలోని ఇక్కడ మొత్తం లోన్స్, మొత్తం ముద్రా లోన్స్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ లేకుండా ఆల్రెడీ బ్యాంక్స్ అన్ని స్పాన్సర్ చేశారు సార్. ఇంకా టిక్కో హౌసింగ్ లోన్స్ మొదలైన లోన్ అన్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు వారికి మీ చేతున్నదిగా మీటింగ్ లో శాంక్షన్స్ ఇస్తాం సార్. బ్యాంక్ ప్రొడక్ట్స్ ఏపీజీవీపీ మొరపాక గ్రామీణ ప్రాంత ప్రజలకి డిఆర్డీఏ సెర్ప్ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ అందిస్తున్న ఏదైతే సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ ద్వారా మనకి కొన్ని రకాల సేవలు అందుతున్నాయి. ఉదాహరణకి ఒక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ప్రతి నెల 1వ తారీఖున 1,76,000 మందికి పెన్షన్స్ అనేవి అందుకోవడం జరుగుతుంది. వాళ్ళకి అందిస్తున్న పెన్షన్ అమౌంట్ 300 కోట్ల రూపాయలని ముందు రోజు 31వ తారీఖున మాత్రమే బ్యాంకు నుంచి విత్డ్రాల్స్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఒక్కరోజు దానిపైన వచ్చే ప్రెజర్ టైంలో కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ ఉండటం వల్ల లాస్ట్ మినిట్ లో 5 to 6 ఈవినింగ్ 5 hours ఆర్ 6 hours ఆ టైం కూడా మనకి బ్యాంక్ ని తీసి ఉంచమని చెప్పి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి నుంచి మేము రిక్వెస్ట్ పంపించినప్పుడు, స్టేట్ అథారిటీస్ నుంచి రిక్వెస్ట్ పంపించినప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ నుంచి మనకి వస్తున్న సపోర్ట్ కానీ లేట్ అవర్స్ లో కూడా తీసి 1వ తారీఖున పెన్షన్స్ అందించడంలో ఎలాంటి అవాంతరం లేకుండా ఉండటానికి మీరు అందిస్తున్న సహకారానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ ఇప్పుడే నేను అడిగాను, 94% డిజిటల్ బ్యాంకింగ్ సాధించిందని తెలియజేయడం జరిగింది. సో దానికి కూడా ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. సో 96%, సో 100% కి దగ్గరలో ఉన్నారు కాబట్టి 100% కూడా అచీవ్మెంట్ ఉంటుందని భావిస్తున్నాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మన 15th August 2021 నుంచి 15th August 2022 ఈ ఒక సంవత్సరం మొత్తం కూడా స్వాతంత్ర్యానికి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో దేశమంతలో కూడా జరుపుకుంటున్నాం. ఇది మనకి ఒక మంచి అవకాశం. ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా చాలా విషయాలు ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది. దాంట్లో ఒక విషయం మన బ్యాంకింగ్ అవుట్ రీచ్ కూడా. లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో మన రీచ్ చాలా పెరిగింది. జనతా అకౌంట్స్ ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, దీనివల్ల ప్రతిరోజు మనం బ్యాంక్ తోటి ఎవ్రీ డే వీఆర్ నౌ ఇంటరాక్టింగ్. గతంలో ఎప్పుడెప్పుడో నెలలో ఒకసారి బ్యాంక్ లో వెళ్ళి పాస్బుక్లు తీసుకొని డబ్బులు డ్రా చేయడం కానీ విత్డ్రా చేయడం జరిగి ఉండేది. ఆర్ వన్స్ ఇన్ 2-3 weeks we used to go to ATMs. బట్ నౌ ఆల్మోస్ట్ ఎవ్రీ 1 day 2 days లో ఏదో యూపీఐ యాప్ మీద కానీ ఏదో ట్రాన్సాక్షన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ 1 or 2 days వీఆర్ హ్యావింగ్ సమ్ ఆర్ ద అదర్ ట్రాన్సాక్షన్.
So that much of reach has increased, but there are still some people, మన జిల్లాలో కానీ మొత్తం రాష్ట్రంలో కానీ ఇంకా రీచ్ పెరగాల్సిన ఉంది. దాంతోపాటు నాట్ ఓన్లీ ద బ్యాంకింగ్ సర్వీసెస్ రీచ్, ద రీచ్ ఆఫ్ ద క్రెడిట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రీచ్ ఆఫ్ ద క్రెడిట్ ఈజ్ స్టిల్ టు బి ఇంప్రూవ్డ్. ఆ యాక్సెసిబిలిటీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన ఎంతైనా అవసరం ఉంది. దీంట్లో దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా పథకాలు రూపొందించడం జరిగింది. ఈ జగనన్న తోడు, జగనన్న చేదోడు, తర్వాత వైఎస్ఆర్ చేయూత, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తున్నటువంటి పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ, ముద్ర, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, ఆల్ దీస్ స్కీమ్స్ ఆర్ ఫైనలీ డైరెక్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే క్రెడిట్ గ్యాప్ ఉంది, లోకల్ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఏదైతే ఇన్ఫార్మల్ సెక్టర్లో ఏదైతే క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని మోసాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచి అంత క్రెడిట్ వ్యవస్థ ఫార్మల్ సెక్టర్ కి మార్పించి, ఫార్మల్ సెక్టర్ ద్వారా, బ్యాంకింగ్ ద్వారా ప్రతి ఒక్కరికి కావాల్సిన లోన్, కావాల్సిన క్రెడిట్ అందుబాటులో తీసుకురావడం, అన్ని స్కీమ్స్ ఒక ప్రాముఖ్యం, ఏకైక ఉద్దేశం. దీంట్లో శ్రీకాకుళం లాంటి జిల్లాలో దో సిడి రేషియో ఇస్ గుడ్, ఐ డోంట్ నో పర్ క్యాపిటల్ లోన్ మనము ఇది చేస్తే హౌ మచ్ ఇస్ ద పర్ క్యాపిటల్ లోన్, ఐఎమ్ షూర్ వీ విల్ బి అమంగ్స్ ద బాటమ్ మోస్ట్ డిస్ట్రిక్ట్స్. సో దట్ ఆల్సో షుడ్ బి వన్ క్రైటీరియా. లోన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డెప్ట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో మూవ్మెంట్ ఆఫ్ ఎకానమీ. ఎకానమీలో ఎంత మనం లోన్ ఇస్తున్నాం, ఎంత సర్కిలింగ్ చేస్తున్నాం, ఎంత అమౌంట్ రీసైకిల్ అవుతుంది, ఎంత జీడిపి జనరేట్ అవుతుంది, అన్ని విషయాల మీద బ్యాంకర్స్ రోల్ ఈస్ వెరీ వెరీ ప్రామినెంట్. మన మొత్తం దేశం, రాష్ట్రం, జిల్లాలో కూడా జాబ్ అడిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఈ అన్ని స్కీమ్స్ ద్వారా మన అడిగిన వాళ్ళు తగ్గించి జాబ్ ఇచ్చిన వాళ్ళు పెంచడానికి ఒక ఉద్దేశం లాగా ఉంది. సో బ్యాంకర్స్ హ్యావ్ టు ప్లే నాట్ ఓన్లీ మెకానిక్ రోల్, యూ హ్యావ్ టు ప్లే a passionate role in this activity. It has to be a passionate role, not only ఓకే కొన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, మేము పరిశీలిస్తున్నాము, చెక్ చేస్తున్నాము, రిజెక్ట్ చేస్తున్నాము. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, what could be the benefit to the society, what could be the benefit to the entrepreneur, what could be the benefit to the concerned. ఒక మహిళ ఉంటే ఆ మహిళ దాని నుంచి ఏదైనా సంపాదించగలరా, ఒక కుటుంబం దాని నుంచి ఏదైనా సంపాదించగలరా, మళ్ళీ వాళ్ళకి వాళ్ళ పేమెంట్ కెపాసిటీ ఎలా ఉంది. సో దీంట్లో ఈ ఉద్దేశం మైండ్ లో పెట్టుకొని మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, దేర్ ఆర్ మెనీ క్రైటీరియాస్. పిఎంఎఫ్ఎంఈ ఉండొచ్చు, టిడ్కో లోన్స్ ఉండొచ్చు, సిడి రేషియో ఉండొచ్చు. వీఆర్ అమంగ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ విత్ ఇన్ ద state, so I congratulate all, I thank you all. But let us not stop at this point itself. There is no ending to how much good work can be done by the banking sector. తోడు విషయంలో ఇంతకు ముందు పీడీ గారు చెప్పారు, ఆల్మోస్ట్ రూరల్ డీటెయిల్స్ చెప్పారు. We have around 41,000 people whom the loans are to be given. As on today 21,000 members కి జగనన్న తోడు డిస్బర్స్ అయింది. ఇంకా ఒక 19,000 వరకు డిస్బర్సల్స్ ఆర్ స్టిల్ పెండింగ్. So we have to be more humanitarian, we have to be more considerate in disbursing the loans. It is a small loan of 10,000. 10,000 loan toti bank ki gaani inka evariki kuda it might not make a big dent, but the person who is getting that 10,000 rupees loan will have a opportunity of a lifetime. Somebody who is selling idlis on a roadside on a handheld vehicle, somebody who is doing a pawn shop, somebody who is selling some fish onto the roadsides. Ilanti public ki 10,000 is a huge amount, because they might not be able to see 10,000 at one go throughout their lifetimes. So for them, it is a very important thing. So be more considerate while disbursing the Jagannath Todu loans. Similarly, one more very important aspect which was touched was digitization of the whole district. 100% digitization. Gatamlo మన దగ్గర యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గత సంవత్సరంలో మన జిల్లాకి రావడం జరిగింది. ఆ రోజు మనం ఇనాగ్రేట్ చేసి 7th August రోజు ఇనాగ్రేట్ చేసి సంవత్సరం లోపల 100% డిజిటైజేషన్ వైపు మనం ఒక అడుగు వేసాము. ఆల్రెడీ ఆగస్ట్ కి ఇంకా 2 నెలలు మిగిలినవి ఉన్నాయి. సో ఈ 2 నెలల లోపల 96% ఏదైతే అయిపోయింది, ఇంకా 4% పెండింగ్ ఉన్నటువంటి దాంట్లో కూడా ముఖ్యంగా I was told UBI, SBI, APGVB, DCCB. But obviously these are the highest clientele on the banks.
ఈ బ్యాంక్స్ లో ఇంకా పెండెన్సీ ఎక్కువ ఉంది అని చెప్పడం జరిగింది. ఈ బ్యాంక్స్ లో ఉన్న అకౌంట్ హోల్డర్స్ కి డిజిటైజేషన్ కవరేజ్ ఇస్ యెట్ టు బి పికప్. సో 4% లో ఈ 4 బ్యాంక్స్ హైయెస్ట్ ఉన్నాయి. సో ఈ 4 బ్యాంక్స్ ఆల్రెడీ ఎక్కువ సర్వీసెస్ ఉండడం వల్ల, ఎక్కువ కస్టమర్స్ ఉండడం వల్ల దే మైట్ హ్యావ్ కవర్డ్ లాట్స్ ఆఫ్ గ్రౌండ్. బట్ వాట్ ఎవర్ ఇస్ పెండింగ్, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ బై దిస్ మంత్ ఎండ్, మనకి 30th జూన్ వరకు ఈ 96% కి 100% తీసుకువెళ్ళడానికి ఏ మాత్రమే గ్యాప్ ఉండకూడదు, పెండింగ్ ఉండకూడదు. అదేవిధంగా లబ్ధిదారులు కొంతమంది మాట్లాడారు, చాలా చాలా సంతోషం. మీరు చేస్తున్న ప్రయత్నాలకి, మీరు చేస్తున్న ఎంటర్ప్రీనియర్ యాక్టివిటీస్ కి గవర్నమెంట్ తరఫు నుంచి, అధికారుల తరఫు నుంచి, బ్యాంకుల తరఫు నుంచి మేము ఇచ్చిన సహాయం వల్ల మీకు ఏదైనా మేలు జరుగుతుంటే అది మాకు, మా కాంట్రిబ్యూషన్ కి ఒక అదృష్టం, మాకు ఒక సాటిస్ఫాక్షన్ అని మీకు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి నిర్వహిస్తున్న ఎల్డిఎం గారికి, మిగతా అందరూ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.